సూచనలు సలహాలు ఇచ్చారా? కాలువ ఎవరదండి? ఇరిగేషన్ నా చిన్నతనం నుంచి పూడికి తీతలేదండి. పూడికి తీత డబ్బులు తప్పేస్తున్నారు. భయపడేది చదువుకుంది ఇక్కడే, పుట్టి పెరిగింది ఇక్కడ. 30 సంవత్సరాలు సమస్య పూడికి తీత లేదు సార్. జియో 45 లో పూడికి ఇరిగేషన్ సంబంధించిన అధికారులు నేను ఇస్తాను. జియో ఇస్తాను. ప్రశ్నకు సమాధానం ప్రశ్న వేస్తున్నాను చెప్పే సమాధానం మీ దగ్గర నుంచి రావాలి. అది తగ్గుతూనే ఉన్నది ప్రాబ్లం ఉన్నది. దీనికి ఏంటంటే మనకు డిచ్ లేదు, ఎంట్రీ లేదు సరిగా. ఉన్న డిచ్ అది అక్కడ అలుగు ఎంత ఎడుగు ఉన్నది, 45 మీటర్ ఉంది. దానంతా వాటర్ ఇక్కడ సరిపోవట్లేదు. దానివల్ల ఎవ్రీ ఇయర్ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఒకటే, ల్యాండ్ అక్విజిషన్ తీసుకొని 5 ఎడల్పు చేసి కెనాల్ పర్మిట్ ఎస్టిమేట్ వేసి అప్రూవల్ తీసుకోవాలి సార్. అది గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అవ్వాలి. తాత్కాలిక ఈ వర్షం ఆగిన తర్వాత చేపిస్తాం. మన చేయనీలే కదా ఈనాడు పత్రిక కదా ఇది తప్పని సాక్షి ఎక్కువగా నమస్తే తెలంగాణ ఎక్కువగా అందరు వీడియోలు చూస్తున్నారు. కట్టుకున్నారు క్షణం కట్టేస్తాను 10 సంవత్సరాలు. అదే మరి అప్పటి నుంచి చాలా వెడల్పు చేయాలా చెప్పేదండి. అయ్యగారు మీరు అన్నదానికి నేను పాయింట్ చెప్తానండి. మమ్మల్ని కాదండి, నేను ఒక రైతునే. చెల్లె ప్రభుత్వం కావాలా? రాజకీయం మనకు చెప్తున్నాను. నేను ఒక రైతునే, నేను రైతుగా చెప్తున్నా. కాలం ఎప్పుడు తెగినా ఇక్కడ పోయేది మా పట్ల పోతున్నాయి. మా రైతులే మాకు పోతున్నారు. మేము తగిలించుకుని కూర్చుంటామా? దీనికి కారణం ఏంటి తెలుసా? చెప్పేదండి. దీనికి కారణం ఏంటి తెలుసా? ఆ రోజు ఈ బ్రిడ్జి కడితే తప్పు. ఆ రోజు నువ్వు ఇవాళ దాని మనం చూపుతావు తప్పదు. మనకి ఇదే మనం మోసం, ఇదే మోసం. ఇది కూడా అక్రమం. నువ్వు అక్రమం సక్రమం మనం పక్కన పెట్టేసాయి. ఇవాళ దీనివల్ల ఈ రెండింటి వల్ల మనం నాశనం అవుతున్నాం. మనం ఎట్లా ఎన్నిసార్లు ఇది ప్రతి సంవత్సరం అవుతుంది ఇక్కడ. రైతు ఎంత ఆలోచన ఏ అధికారైనా ఏం చేయగలరు, ఎవరైనా ఏం చేయగలరు. నిర్లక్ష్యం. రైట్ మీరు అన్నారు బాగానే ఉంది. అధికారులు నిర్లక్ష్యం అన్నారు, ఓకే. నేను కాదు కాలువ తక్కువ ఎట్లా చెప్పండి. లేదండి, లోతు అయిపోయిందండి బాబు. దాని మీద లోతు అయిపోయిందండి. అదే లోతు చిన్నప్పటి నుంచి పూడికి తీయలేదు. అటు ఇటు అందుకే ఏం చేయాలి? అంత ప్రాబ్లం చూస్తున్నారండి. పిల్లముఖ చూస్తున్నారండి. ఇంకెప్పుడండి మాట్లాడేది? ప్రజలకు సమాధానం చెప్పండి. మీరు కూర్చోవాలి. మేము ఎల్లే పెట్టుకుంటామండి. ల్యాండ్ అక్విజిషన్ ఎల్లే పెట్టుకుంటాం. అది అవదండి. ఎవరిస్తారండి భూమి? పూడికి తీయతండి ఉండే ల్యాండ్ రిక్వెస్ట్ అది తప్పు. ఆ తప్పును ఖండిస్తున్నాను. మా ప్రపోజల్ చేయండి. అట్లా అయితే మాకు అలుగు 40 మీటర్లు అండి. చెప్పేదినండి, దయచేసి వినండి. అలాగే ఒక్కసారి వినండి. ఈసారి వచ్చాం మొన్న అక్కడ మట్టే తవ్వి అలా వస్తుంది. సమాధానం అండి. మీరు ఎలా మాట్లాడుతున్నారు? మాట్లాడలేదు కాదండి. ఇప్పుడు వరదలు వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత కాదండి. మొన్న వచ్చానండి. వచ్చారు 4 డాక్టర్లు పెట్టి ఎప్పుడైనా తోలేదు. మీరు తోలేదు. మీరు ఎప్పుడైనా వచ్చారండి.
లేదండి, సమాధానం అయిపోయిందండి. అక్కడికి వచ్చిన తర్వాత సమాధానం అయిపోయింది. సమాధానం లేదు కాబట్టి వెళ్ళిపోతున్నారు. మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా ఏమన్నాడు, ఈనాడు పేపర్ అన్న తప్పు కదండి, చాలా తప్పు కదా. ఎన్నో పత్రికలు ఉన్నాయి, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. ఒక ఈనాడు పత్రిక అండి ఆయన మాత్రం చాలా ముఖ్య ప్రజలు. ఆ రోజు కూడా కాలువ కింద నేను ఎందుకు కోపగా ఇలా ఇదే మాట్లాడాను అలా అనొచ్చా సార్? వానాకాలం వచ్చినా జరుగుతుంది. మేము ఈ పిల్ల జలతో ఉన్నాం. గొడ్డు బాధ, ఈ బాధ అయితే పళ్ళే ఉండి మాకేదో ఇంటి పక్కన ఉంటున్నారు కాబట్టి ఇంకా చపాటికి మాట్లాడుతున్నారు. లేకపోతే ఇటు నలుగురిలోకి వెళ్ళి మాట్లాడేవాళ్ళు కాదండి. మాట్లాడితే మా పప్పులు ఎత్తుండవు. సంవత్సరానికి 2 సార్లు అండి తెగటం. ఈ కాలం పట్టించుకోవట్లేదు. గొడ్డు బాధ పిల్లలు సంటి పిల్లలు వేసుకొని ఉంటుండి చుట్టూ పడుతున్నాయి వరద. అదే పగులు కాబట్టి సరిపోయింది. రేత్రి అయితే ఏం చేయాలండి? ఆ కాలం దించమంటే పట్టించుకోవట్లేదు ఎవరు. ఇక బాబు గారు మా బాధలు చూడలేక కొద్దిగా వస్తున్నారు, ఆహార మీద ఎగురుతున్నారు. అది మరి లేక కాలువ పోంచలేకపోతే ఏదన్నా ఇచ్చి ఇల్లు కట్టించి అటన్నా వెళ్తామండి. ఈ బాధ అయితే పడలేము. గవర్నమెంట్ మరి ఏం చేస్తారో చేయమనండి. 20 ఇళ్ళు ఉన్నాయి. మరి 20 ఇళ్ళు ఎవరింటికి పోయామండి పిల్లల్ని వేసుకొని. ఎండాకాలం ఇదే ఏడిపోయి, వానాకాలం ఇదే ఏడిపోయి. అధికారులకు చెప్పారా? ఎన్నోసార్లు చెప్పినవండి. కాలువ దిగినప్పుడల్లా చదువుతూనే ఉండవండి. వీధిలో ఉన్నటువంటి 20 కుటుంబాలు రాత్రికి వచ్చిన వర్షానికి కెనాల్ తెగి పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరిని పొద్దు గోదా కోళ్ళు ఇవన్నీ కొట్టపోవడం జరిగినది. ఇల్లు గత 20 సంవత్సరాల నుంచి ఇదే తంతుగా మిగిలిపోతుంది. ప్రతి సంవత్సరం తెగటం పోవటం ఇది ఒక అలవాటుగా మారినది. గత కురిసిన వర్షానికి తెగటం జరిగిన కానించి ఇప్పటి వరకు కానీ ఇందు తిప్పలు లేకోకుండా ఆవురు అంటున్నారు. అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు తప్ప ఏ భరోసా ఇవ్వట్లా. వీళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఒకటి కావాలి.